అపవాది అయిన సాతాను ఎవరిని మృంగాలా అని వాడు ఎదురు చూస్తున్నాడు. వాక్యము సెలవిస్తుంది, వాడు పని పాటలేనోడు, అటు ఇటు తిరిగేవాడు. ఎవరు దొరుకుతారా, ఎవరిని నాశనము చేయాలని, ఎవరిని పట్టుకోవాలని సాతాను ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండేటువంటి వాడు. ఈరోజు నీతో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ జీవితాన్ని సాతాను చూస్తున్నాడు. నీవు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతావా, నిన్ను ఎప్పుడు నాశనము చేయాలని చూస్తున్నాడు. నీ బ్రతుకును పతనము చేయాలని చూస్తున్నాడు. అటువంటి పరిస్థితులను నువ్వు చేయవలసిందే. సాతాను నిన్ను తరుముతున్నప్పుడు, సాతాను నిన్ను వెంటాడుతున్నప్పుడు, సాతాను నిన్ను పట్టుకోవాలనుకున్నప్పుడు, సాతాను నీ జీవితాన్ని నాశనము చేయాలనుకున్నప్పుడు నీవు చేయవలసింది ఒక్కటే. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకి నేను పరిగెడుచున్నాను అనేటువంటి వాక్యాన్ని నేను ఆధారం చేసుకో. గురి యొద్దకు పరిగెత్తు, అలసిపోవద్దు. ఎన్నో శోధనలు వస్తుంటాయి, మరణకరమైన పరిస్థితులు వస్తుంటాయి, సాతాను తరుముతూ ఉంటాడు, భయంకరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది, ఆఖరికి మరణపు స్థితి కూడా నేను వెంటాడుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు నువ్వు చేయవలసింది ఒకటే, పోరాడు సాతానుతో. నేను మరణం అయిపోయాను, నేను సాతానికి దొరికిపోయాను, నా పరిస్థితి అయిపోయింది, నా జీవితం అయిపోయిందని నువ్వు అనుకుండొచ్చు బిడా. నిజమే, సాతానుగాడు దొరికే పరిస్థితిలో సాతానుగాడి దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ దగ్గరికి వచ్చినప్పుడు, నేను నాశనము చేయాలనుకున్నప్పుడు నీవు చేయవలసింది ఒకటే. దేవుడు గొప్ప విషయాన్ని ఇస్తాడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవించదని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, మీరు సహించిన దానికంటే ఎక్కువగా ఆయన ఇవ్వడు. ఒకవేళ నువ్వు శోధింపబడినను ఆయన తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. నీకోసం మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు, నీకోసం ద్వారములు తెరుస్తాడు. అన్ని ద్వారములు ముయ్యబడినప్పటికీ తన భక్తుల కోసం నూతనమైన ద్వారాన్ని తెరుస్తాడు. సాతాను ఎంతగా పట్టుకోవడానికి చూసినా యేసయ్య తన కృపచేత తన మార్గాన్ని నీకోసం సిద్ధపరుస్తాడు. నిరుత్సాహపడొద్దు, కృంగిపోవద్దు, బలహీనపరచబడొద్దు, జీవితం అయిపోయింది అనుకోవద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. వాక్యము సెలవిస్తుంది కదా, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడని. నిజమే, నీకు విరోధి ఎవడు? విరోధిని అణిచివేస్తాడు. ఒక్కసారి గమనించు విడా, నీ జీవితం ఎలాగున్నా, నీ పరిస్థితి ఎలాగున్నా ప్రభు మీద ఆధారపడు. గర్జించు సింహం వల్ల వాడు ఎదురు చూసినా, భయంకరంగా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసినా, ఒకవేళ నువ్వు ఈ ప్రయత్నంలో కొన్ని సందర్భాల్లో వాడి దగ్గరికి నువ్వు చేరుకున్నటువంటి పరిస్థితి అయిపోయింది, నా జీవితం అయిపోయింది, పతనం అయిపోయింది, మరణానికి వెళ్ళిపోతున్నాను, నా వల్ల ఏమీ కాదని నువ్వు అనుకుంటున్నావేమో. కొన్ని సందర్భాల్లో నీ ప్రయత్నంలో అన్ని విఫలమైపోయి ఎంత విజయం పొందాలనుకున్నా ఆఖరికి సాతాను కబంధ హస్తాన్ దగ్గరికి నువ్వు వెళ్ళొచ్చు. అటువంటి పరిస్థితులు నిరుత్సాహపడవద్దు. సాతాను ఎంతగా విచిత్రంగా చేయాలని చూసినా, సాతాను ఎంతగా ఇబ్బంది పెట్టినా, వాక్యము సెలవిస్తుంది కదా, పాపముతో పోరాట విషయంలో రక్తము కారణంతగా పోరాడు. ఆఖరికి పోరాటం గొప్ప విషయాన్ని వస్తుంది. నువ్వు పోరాడి క్రీస్తుని మొరపెట్టు. ఎప్పుడైతే ప్రభువును మొరపెడతావో, ఎప్పుడైతే క్రీస్తుని మొరపెడతావో ఆయన నీకు సమీపంగా వస్తాడు. నీ మొరను విన్న దేవుడు ఆయన నేను విడిచిపెట్టాడు. సాతాను తరిమేస్తాడు, నీకు గొప్ప విషయాన్ని ఇస్తాడు. భయపడొద్దు. నీ వెనక ప్రభు ఉన్నాడు, నీ పక్షంగా ప్రభు ఉన్నాడు. నేను నడిపించువాడు సర్వశక్తి గల దేవుడు. ఒక తండ్రిగా నేను ఆదరిస్తాడు. నీ జీవితంలో గొప్ప మేలుని ఇస్తాడు. భయపడొద్దు, ప్రభువు చెంతగా చేరు. పోరాటంలో గొప్ప విషయాన్ని ప్రభు ఇస్తాడు. నిరుత్సాహపడొద్దు, భయపడొద్దు. ఎటువంటి పరిస్థితులున్నా ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీ చెంతకు ప్రభు చేరబోతున్నాడు. పోరాటంలో జయం ఇస్తాడు. భయపడకుండా క్రీస్తులో సాగు. దేవుడు అటువంటి కృపని అనుగ్రహించు.